అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. డాక్టర్ కేశవ్ రెడ్డి గారి సిటీ బ్యూటిఫుల్ నవల చదువుకుంటున్నాము. బ్లాక్లో టికెట్లు అమ్మే వాళ్ళని తోసుకుంటూ రోడ్డు మీదకి వచ్చాను. సిగరెట్ వెలిగించుకుని రోడ్డు మీద ట్రాఫిక్ని చూస్తూ నిలబడ్డాను. థియేటర్లో అడ్వర్టైజ్మెంట్ రీళ్లు మొదలైనట్టుంది. సౌండ్ ట్రాక్ నుంచి వచ్చే శబ్దాల్ని రోడ్డు మీదకు వినిపిస్తున్నాయి. థియేటరు నిర్మాణం అంత లక్షణంగా ఉంది. వీకో వజ్రదంతి రీలు జరుగుతుంది. సృష్టి లేక ప్రకృతి అనండి అంటూ వ్యాఖ్యాత అరుస్తున్నాడు. ఆ రీలును కనీసం 4 లక్షల సార్లైనా చూసి ఉంటాను. సౌండ్ ట్రాక్ పైన ఉండే వ్యాఖ్యానం యావత్తూ నాకు ఎప్పుడో కంటతా వచ్చేసింది. నా దగ్గర కనుక కావలసినంత డబ్బు ఉంటే ఆ రీలును ప్రదర్శించటం ఆపుచేసే ఒప్పందం మీద కంపెనీ వాళ్ళ దగ్గరుండే స్టాక్ అంతా కొనేయాలనుంది. ఈ వజ్రదంతి అయిన తర్వాత వీకో టర్మరిక్ వాషింగ్ క్రీమ్ అంటూ ప్రారంభిస్తారు. అది ప్రారంభం కాగానే నాకు ఒళ్ళంతా గొంగళి పురుగులు ప్రాకినట్లవుతుంది. దాని తర్వాత ఇండియన్ న్యూస్ రీల్ ప్రారంభమవుతుంది. ఈ ఎమర్జెన్సీ మొదలైనప్పటి నుంచి విచిత్రమైన న్యూస్ రీల్స్ వస్తున్నాయి. ఒకదాన్ని చూస్తే ఇంకొక దాన్ని చూడాల్సిన అవసరం లేదు. నాకు ఏమాత్రం గుర్తు తెలియని ఒక యువకుడు కాని యువకుడు ప్రతి రీలులోనూ కనిపిస్తూ ఉంటాడు. అతడి పేరు సంజయ్ గాంధీ అట. నాకు టెక్సాస్ రాష్ట్ర సెనేటర్ను గురించి ఎంత తెలుసో ఈ సంజయ్ గాంధీని గురించి అంతే తెలుసు. మరి ఇతడు ఇంత తరచుగా ఇంత ముమ్మరంగా ప్రేక్షకులకు దర్శనమియ్యాల్సిన అవసరం ఏమిటో నాకు తెలియదు. నా రాజకీయ పరిజ్ఞానం సున్నా, ఒప్పుకుంటాను. థియేటర్ పక్కన హోటల్లో రేడియో వాగుతోంది. సిలోన్ రేడియో. ఇది శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. విలయంలో సమయం 6:35 డింగ్ 8 సెకండ్లు అని ప్రకటించింది. నేను రోడ్డు మీద నిలబడి తార్పుడు గాడిలాగా వచ్చేపోయే జనాన్ని చూస్తూ 2 సిగరెట్లు కాల్చాను. ఇప్పుడు ఇక్కడ నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలన్నది నా ప్రధాన సమస్య. చివరికి ఏదీ నిర్ణయించుకోకుండా రోడ్డు దాటి బీచ్ వైపు నడవసాగాను. అలా కొంత దూరం నడిచేసరికి సెయింట్ థెరిస్సా ఉమెన్స్ కాలేజీ వచ్చింది. కాలేజీ ఆవరణలో రంగురంగుల విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి. మెయిన్ గేట్ మీద నీలిరంగు బ్యానర్ కట్టబడి ఉంది. దాని మీదున్న బంగారు రంగు అక్షరాలు సదర్ కాలేజీ డైమండ్ జూబ్లీ జరుపుకుంటున్నట్లు తెలియజేస్తోంది. ఆ విద్యుత్ దీపాలు, వాటి కింద తిరుగుతున్న జనం అయస్కాంతాల్లా ఆకర్షిస్తున్నారు. లోపలికి అడుగుపెట్టాను. లోపల జనం కోలాహలంగా ఉన్నారు. చాలా వినోద కార్యక్రమాలు జరుగుతున్నాయి. కుడివైపున కానుగ చెట్ల కింద తాంబోలా గేమ్ జరుగుతోంది. ఎడమవైపున వరుసగా స్టాల్స్ ఉన్నాయి. ఒక దాంట్లో టైల్ ది పోనీ జరుగుతోంది. ఇంకో దాంట్లో షూట్ ది బుల్స్ ఐ నడుస్తోంది. దాని పక్క దాంట్లో మరేదో జరుగుతోంది. అన్నీ బోరింగ్ కార్యక్రమాలే. నేను నేరుగా బీచ్కి వెళ్లకుండా ఇక్కడికెందుకు వచ్చానో అర్థం కాకుండా ఉంది. కానీ ఆ బీచ్ ఇంతకన్నా బోరుగా ఉంటుంది. ఇంట్లో పొద్దస్తమానం తన్నుకుంటూ ఉండి సాయంత్రం బీచ్కి వచ్చి మహా ఒద్దిగ్గా బతుకుతున్నట్లు కనిపించడానికి ప్రయత్నించే దంపతులు, నీటి మీద అల్లంత దూరాన ఉన్న స్టీమర్ను ప్రియురాలికి చూపించి అది మాస్కో నుంచో మైసూర్ నుంచో వచ్చిందని కోతలు కోసే ప్రియుళ్ళు, నీటి అంచు వద్ద నిలబడి అలలు తరుముకుని వచ్చినప్పుడు చీరచెంగులు పైకెత్తి పట్టుకుని కోతుల్లాగా నవ్వుతూ వెనక్కు తిరిగొచ్చే ఆడవాళ్ళు, ఇసుకలో గూళ్ళు కట్టుతూ తాము పసిపిల్లల కన్నా నిష్కల్మష హృదయాలమని తెలియజేయడానికి ప్రయత్నించే ముసలివాళ్ళు, 20 పైసల బఠానీ పొట్లాన్ని 19 పైసలకి ఇస్తే కొంటామని కీచులాడే ప్రబుద్ధులు. బీచ్ ఇసుక మీద ఎటు చూసినా ఇలాంటి బూటకప్పు చేష్టలే కనిపిస్తాయి. ఆ ఎంజీఆర్ గాడి సినిమాలో కూర్చోవటం అన్నింటికన్నా ఉత్తమమైన పని. కానీ బుకింగ్ దగ్గర ఆ ముసలివాడు నా ఎడమ చేయుని గురించి మాట్లాడి నా మూడు పాడు చేశాడు. నేను ఆ ముసలివాడిని తిట్టుకుంటూ ఓ స్టాల్ ముందర నిల్చున్నాను. ఇంతలో ఒక పడుచుపిల్ల జనాన్ని తోసుకుంటూ నా వైపు వచ్చింది. ఆమె చాలా అందంగా ఉంది. చూసిన కాసేపు మరి కళ్ళు దించుకోలేనంత అందంగా ఉంది. నాలాగే చారలు చొక్కా వేసుకుని మోచేతుల దాకా మడిచింది. నీలిరంగు జీన్స్ వేసుకుని షర్టుని లోపల టక్ చేసుకుంది. నుదుటి మీదుగా తల చుట్టూ బ్లూ రిబ్బన్ కట్టుకుంది. ఆమె నేరుగా నా దగ్గరకు వచ్చి ఒక టికెట్ ముక్కను చేతిలో ఆడిస్తూ ఇక కాసేపట్లో టాంబోలా గేమ్ ప్రారంభం కానున్నదని నన్నొక టికెట్ కొనమని అడిగింది. నా ముఖం చూస్తుంటే నేనొక పిసినారిలాగా అనిపించానో ఏమో. ఆమె టికెట్ బుక్కును విసనకర్రలాగా తిప్పుతూ ఇట్ ఈజ్ ఓన్లీ 20 రూపీస్ సార్ అంది. 20 రూపాయలు. ఇప్పుడు నా జేబులన్నీ వెతికిన 10 రూపాయల పైన చిల్లిగవ్వ కూడా దొరకదు. ఆ మాటే బ్లూ రిబ్బన్కు చెప్పాను. ఆమె నమ్మలేదు. అందమైన వాళ్ళు ఎవరిని ఏ విషయంలోనూ నమ్మరు. వాళ్ళపైన ప్రాక్టికల్ జోక్స్ వేయడానికి జనమంతా ఉబలాట పడుతుంటారని వాళ్ళ నమ్మకం. ఆ నమ్మకం చాలా వరకు వాస్తవమే.
నేను కూడా మొన్నటిదాకా అందంగా ఉండే ముఖాన్ని చూసినప్పుడు కళ్ళు తాగిన కోతిలా ప్రవర్తించేవాణ్ణి. లవి, అదే లావణ్య నేర్పిన గుణపాఠంతో ఆ పైత్యాలన్నీ అణిగిపోయాయి. అదో పెద్ద కథ, తర్వాత ఎప్పుడన్నా చెబుతాను. బ్లూ రిబ్బన్ పట్టు విడవకుండా, కమాన్ సార్, 20 రూపాయలు గొప్పేమీ కాదు. పైగా ఈ టికెట్లు అమ్మటం ద్వారా వసూలయ్యే పైకం ఒక మంచి కోసం వినియోగపడుతుంది అంది. మాటలలో నమ్మకం లేదు కనుక జేబులన్నీ ఒక్కొక్కటే తిరగేసి చూపించటం మొదలుపెట్టాను. అలా తిరగేస్తూ ఉంటే ఒక జేబులో నుంచి నా ఐడెంటిటీ కార్డు కింద పడింది. ఆమె గబుక్కున వంగి దాన్ని చేతిలోకి తీసుకుంది. ఆ కార్డు మీద ఒకవైపున నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రెండో వైపు మా కాలేజీ ఎంబలం ఉన్నాయి. ఆ ఎంబలంలో 2 పాములు ఏమి చేసుకుంటున్నాయో ఏమో గాని ఒకదాన్నొకటి పెనవేసుకుని ఉంటాయి. వాటిని చూసినప్పుడల్లా నాకు నిజంగానే పాములను చూసినట్టు అసహ్యము, భయము వేస్తుంది. బ్లూ రిబ్బన్ మాత్రం ఐడెంటిటీ కార్డును ఎంబలం ఉన్న వైపున కాసేపు ఆప్యాయంగా తడివి, సో యు ఆర్ ఏ మెడికల్ స్టూడెంట్ అని, మెడికల్ స్టూడెంట్ దగ్గర 20 రూపాయలు లేవంటే ఎవరు నమ్ముతారు సార్? మీరు కనీసం 2 టికెట్లన్నా కొనాలి అంది. నాకు చిన్నప్పటి నుంచి అనుమానం, ముఖం అందంగా ఉంటే తలకాయ ఖాళీగా ఉంటుందని, లేకపోతే మెడికల్ కాలేజీలో చదివే ప్రతివాడి జేబులోనూ నోట్ల కట్టలు ఉంటాయని అనుకోవడంలో ఏమి కామన్ సెన్స్ ఉంది? మెడిసిన్ పూర్తయ్యాక, బోర్డు పెట్టుకుని రోగుల్ని మోసగించటం ప్రారంభించాక జేబులు కట్టలతో నిండుతాయి కానీ ఈలోగా ఎలా నిండుతాయి? పైగా 2 టికెట్లు కొనాలట. చూడబోతే ఈ బ్లూ రిబ్బన్ కూడా కష్టాల్లో ఉన్నట్టుంది. తగినన్ని టికెట్లు అమ్మకపోతే ఆర్గనైజర్లు ఆమెను చితకదన్నుతారేమో, లేకపోతే అమ్మిన ప్రతి టికెట్లో ఆమెకు కమిషన్ ఉందేమో. తలకాయ ఖాళీగా ఉన్నా సరే ముఖం అందంగా ఉంటే వాళ్ళతో నేను కటువుగా మాట్లాడలేను. నాకున్న 1,00,000 రోగాల్లో ఇదొకటి. నేను టౌన్లోకి వేరే పని మీద వచ్చానని, ప్రమాదవశాత్తు వాళ్ళ కాలేజీ ఆవరణలోకి అడుగుపెట్టానని, నా దగ్గర కేవలం 10 రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పాను. ఆమె చిట్ ఫండ్ ఏజెంట్ లాగా వివరిస్తూ, మీరు 20 రూపాయలు పెట్టి ఒక టికెట్ కొన్నారనుకోండి, మీకు నష్టమేమీ ఉండదు. మొత్తం 5 ప్రైజులు ఉన్నాయి. ఏ ప్రైజు వచ్చినా కనీసం 30 రూపాయలు విలువ చేసే వస్తువు మీకు లభిస్తుంది అని ఆ తర్వాత ప్రైజ్ రూపంలో వచ్చే వస్తువుల వివరాలన్నీ చెప్పింది. అవన్నీ కూడా ఆడవాళ్ళకు ఉపయోగించే వస్తువులే. ఒకవేళ నేను టికెట్ కొని నాకు ప్రైజు వచ్చినా ఆ వస్తువును నేనేమి చేసుకోను? ఆ ప్రశ్నే బ్లూ రిబ్బన్ను అడిగాను. ఆమె టికెట్ను చించి, ఏముంది, తీసుకెళ్ళి మీ గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వండి అంది. నా 20 ఏళ్ల వెధవ జీవితంలో ఇంతవరకు గర్ల్ ఫ్రెండ్ అంటే ఏమిటో ఎరుగను. ఆ మాట బ్లూ రిబ్బన్కు చెప్పలేదు. చెప్పి ఉంటే, కమాన్ సార్, మెడికల్ స్టూడెంట్కు గర్ల్ ఫ్రెండ్ లేదంటే ఎవరు నమ్ముతారు అని ఉండేది. మెడికల్ కాలేజీ అంటే గంధర్వలోకమని జనం అనుకుంటూ ఉంటారు. సినిమా తెర మీద, తెర వెనుక ఉండే వాళ్ళని గురించి కూడా జనం అలాగే అనుకుంటూ ఉంటారు. కానీ ఒక పెద్ద మనిషి 1/2 డజన్ సినిమాలకు స్క్రీన్ ప్లే రాసి, దర్శకత్వం వహించి, కొన్నింట్లో నటించి, చివరకు ఆస్కలిత బ్రహ్మచారిగా చనిపోవటం నాకు తెలుసు. నాకు తెలుసంటే నాకు తెలుసని కాదు, ఇలాంగో చెప్పాడు. వాడికి అన్నీ తెలుసు. కోడంబాకం సినిమా ప్రపంచం మొదలుకొని లాటిన్ అమెరికాలో కమ్యూనిస్టు ఉద్యమాల దాకా అన్నీ వాడికి తెలుసు. బ్లూ రిబ్బన్ అప్పటికే టికెట్ చించేసింది. ఐఆమ్ సారీ, మీరు టికెట్ కూడా చించేశారు. నా దగ్గర 10 రూపాయల కంటే ఎక్కువ లేవు అన్నాను. ఆమె, ఆల్ రైట్ సార్, ఆ 10 ఇవ్వండి, మిగతా 10 నేను వేస్తాను అంది. థ్యాంక్ యూ, కానీ నిన్ను అప్లికేషన్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎవరిని అప్లికేషన్లో పెట్టకుండా ఒక పని చేద్దాం, ప్రైజు వస్తువును ఇద్దరం పంచుకుందాం అంటూ ఆమె టికెట్ నా చేతిలో పెట్టింది. ఒకవేళ 2గా విభజించడానికి వీలు పడిన వస్తువు ప్రైజ్గా వస్తే అన్నాను. అప్పటికి బ్లూ రిబ్బన్కు కాస్త చిరాకైంది. కమాన్ సార్, బీ ఆప్టమిస్టిక్ అంటూ టికెట్ నా చేతిలో కుక్కింది. ఆ పిల్ల నన్ను సార్ సార్ అని ఎందుకు సంబోధిస్తుందో నాకు అర్థం కాకుండా ఉంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇప్పటికి 90 సార్లు అంది. వయసులో మా ఇద్దరికి తేడా ఏమీ ఉన్నట్టు లేదు. ఏమైనా ఉంటే ఆమె నాకన్నా 1కి 2 ఏండ్లు పెద్దదై ఉంటుంది. నా తల మీద వెంట్రుకలు అక్కడక్కడ తెల్లబడి ఉన్నాయి. మీసాల్లో కూడా 1-2 తెల్ల వెంట్రుకలున్నాయి. ఆ కారణం చేత నాకు షష్టి పూర్తయి 70 ఏండ్లై ఉంటుందని ఆమె అనుకుంటుందేమో. ఇంతలో లౌడ్ స్పీకర్లో అనౌన్స్మెంట్ వినిపించింది. తాంబోలా గేమ్ ప్రారంభం కానున్నదని, టికెట్లు కొన్న వారందరూ సిద్ధంగా ఉండాలని అనౌన్స్ చేశారు. కానుగ చెట్ల కింద ఓ 50 కుర్చీలు వేసున్నాయి. టికెట్లు కొన్న వాళ్ళందరూ ఆ కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. కుర్చీల మధ్య ఒక పెద్ద టేబులు, దానిమీద మైకు ఉన్నాయి.
అనౌన్స్ చేస్తున్న పిల్లిగడ్డం వాడు టేబుల్ వద్ద నిలబడి ఉన్నాడు. బ్లూ రిబ్బన్, గేమ్ ప్రారంభమవుతుంది, మీరెళ్ళలా కూర్చోండి అంది. నేను వెళ్ళి చివరి వరుసలో కుర్చీలో కూర్చున్నాను. తను అమ్మవలసిన టికెట్లన్నీ అమ్ముడైపోయాయేమో. బ్లూ రిబ్బన్ కూడా వచ్చి నా పక్కన కుర్చీలో కూర్చుంది. పిల్లిగడ్డం వాడు మైక్లో నెంబర్లు చదవటం ప్రారంభించాడు. 5252 31 31. నేను ఎడమ చేత్తో అగ్గిపుల్ల పట్టుకుని టికెట్ మీద నెంబర్ను గుచ్చసాగాను. బ్లూ రిబ్బన్ నా మీదకు వంగి, అదేమిటి ఎడమ చేత్తో గుచ్చుతున్నారెందుకు అంది. ప్రపంచంలోని అద్భుతాల్లో కల్లా అద్భుతాన్ని చూసినట్టు ఆశ్చర్యపోతూ. ఇక నాకు ఎడమచేయి అలవాటని, శారీరకంగా, మానసికంగా, ఇంకా కోటాను కోట్ల విధాల నేను విడ్డూరపు మనిషినని ఒప్పుకొని చంపలేసుకునేదాకా వదలదు. నేనేమీ చెప్పకుండా నెంబర్ల మీద రంధ్రాలు గుచ్చసాగాను. బ్లూ రిబ్బన్ కాసేపు ఊరుకొని, ఓ, మీకు ఎడమచేయి అలవాటా అంది. ప్రశ్న దివ్యంగానే ఉంది, కానీ నేను సమాధానం చెప్పదలుచుకోలేదు. కావాలంటే నా కుడి చేతికి పక్షవాతం వచ్చి పడిపోయిందని చెబుతాను కానీ సరైన సమాధానం చెప్పదలుచుకోలేదు. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఈ ప్రశ్నను కొన్ని లక్షల మంది కొన్ని లక్షల సార్లు అడిగారు. సమాధానం చెప్పి చెప్పి విసిగిపోయాను. అసలు నాలో ఇంకో బలహీనత కూడా ఉంది. ఈ ప్రశ్నని ఎన్నోసార్లు ఎదుర్కొన్నాను కదా, ఈ పాటికి అలవాటైపోయి ఉండాల్సింది. కానీ అలవాటు పడిపోలేదు. అలా అలవాటైపోవడం, సర్దుకుపోవటం చేతనై ఉంటే నేనిప్పుడు మీకు కథ చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. కొంతసేపటికి నాకు కావాల్సిన నెంబర్లన్నీ వచ్చేశాయి. ఇంకొకటే మిగిలింది. ఆ నెంబర్ కనుక వచ్చేస్తే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసినట్టే. అది ఎప్పుడు వస్తుందా అని ఒళ్ళంతా చెవులు చేసుకుని వినసాగాను. బ్లూ రిబ్బన్ తన రొమ్ములు నా మోచేతికి తగిలేంత చేరువుగా వంగి, మిమ్మల్నే అడుగుతున్నా, మీకు ఎడమచేయి అలవాటా అంది. దాంతో నా సహనం చచ్చి ఊరుకుంది. నేను నంబర్లపైన కాన్సన్ట్రేట్ చేయాలి. విల్ యూ ప్లీజ్ షటప్ అని అరిచాను. ఎంత గట్టిగా అరిచానో తెలియదు. చాలా గట్టిగానే అరిచినట్టు జ్ఞాపకం. అలా అరిచి తల తిప్పుకున్నానంతే. నాకు కావలసిన నంబరు లౌడ్ స్పీకర్లో వినిపించింది. 7373. వెంటనే 73 మీద పట్టుకున్న గుచ్చి టికెట్ను పట్టుకుని పిల్లిగడ్డం వాడి దగ్గరకు పరిగెత్తాను. గడ్డంవాడు కాసేపు టికెట్ మీద ఉండే నెంబర్లను వెరిఫై చేసి కంగ్రాచులేషన్స్ అంటూ నా భుజం విరిగిపోయేలాగా తట్టాడు. తర్వాత ఒక పింక్ కలర్ రిబ్బన్ కట్టి ఉన్న అట్టపెట్టెను తీసి నా చేతిలో పెట్టాడు. ఆ పెట్టెను తీసుకుని యువతలకొచ్చాను. దాంట్లో ఏముందో, ఆడవాళ్ళకు మాత్రం పనికి వచ్చే వస్తువు ఏదైనా ఉంటే దాన్ని తీసుకెళ్ళి బ్లూ రిబ్బన్ ముఖాన కొట్టి నా దారిన నే పోతాను. గబగబా రిబ్బన్ విప్పి పెట్టెను తెరిచాను. లోపల ముచ్చపు చిప్పులో ముత్యంలాగా ఒక విస్కీ బాటిల్ ఉంది. క్వార్టర్ బాటిల్ విస్కీ. వెంటనే బ్లూ రిబ్బన్ కోసం చూశాను. ఆమె కూర్చుని ఉండిన కుర్చీ ఖాళీగా ఉంది. ఆమె ఎక్కడా కనిపించలేదు. అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. షటప్ అని నేను అరిచాను. నేను ఇలా తిట్టినప్పుడే కోపం వచ్చి ఆమె కుర్చీలోంచి లేచి వెళ్ళిపోయినట్టుంది. నేను గమనించలేదు. ముఖం అందంగా ఉండే వాళ్ళతో ఉన్న రోదనే ఇది. అందం వాళ్ళకొక అడ్వాంటేజు. తమను తిట్టే అధికారం ఎవరికీ లేదని వాళ్ళ నమ్మకం. ఎవడికి జవా? ఆమె వెళ్ళి గంగలో దూకని నేను ఈ సీసాను పట్టుకెళ్ళి బీచ్లో కూర్చుని సుష్టిగా తాగుతాను. కానీ ఆ తాగేటప్పుడు బ్లూ రిబ్బన్ కంపెనీ ఇస్తే ఎంత బాగుండును. కంపెనీ ఇస్తానని ప్రామిస్ చేసింది కూడా. ప్రైజ్గా వచ్చే వస్తువును షేర్ చేస్తానని చెప్పలేదా? అంత అందమైన పిల్లతో కూర్చుని విస్కీ తాగే అదృష్టం నా వెధవ జన్మకు ఇంకెప్పుడు కలుగుతుంది? విస్కీ బాటిల్ను నా నెత్తి మీద పగలగొట్టుకోవాలనిపించింది. ఆమె కోసం వెతుకుతూ స్టాల్స్ అన్నీ తిరిగాను. ఆ కాలేజీ ఆవరణ మీద ఒక చదరపు అంగుళం కూడా వదలకుండా తిరిగాను. ఎక్కడా కనిపించలేదు. ఎవరినన్నా అడుగుదామనుకుంటే నాకు ఆమె పేరు కూడా తెలియదు. ఆ గడ్డంవాడి చేతిలో మైక్ తీసుకుని, నా ప్రియమైన బ్లూ రిబ్బన్, నిన్ను తిట్టినందుకు నేను పశ్చాత్తాపాగ్నిలో కాలిపోతున్నాను. నేను పూర్తిగా కాలి బూడిదయ్యేలోపుగా నువ్వు బ్యాక్ స్టేజ్లోకి వచ్చి నాకు కనబడు అని అరవాలనిపించింది. అలా అరిచినా కనిపించదు. పాకిస్తాన్ సరిహద్దు దాకా వినిపించేటంత గట్టిగా షటప్ అని తిడితే ఏ పిల్ల మాత్రం సహిస్తుంది? ఆమె కోసం తిరిగి తిరిగి నా కాళ్ళు సలపటం ప్రారంభించాయి. నా అనుమానం ఏమిటంటే ఆమె కావాలనే ఎక్కడో దాక్కుని ఉందని. దాక్కుంటే దాక్కోని. సెన్సిటివ్గా ఉండటానికి దానికి ఒక్కదానికే అధికారం ఉందా? నా ఎడమచేయి గురించి అదేదో ప్రపంచంలో 8వ అద్భుతంలా ప్రశ్నిస్తుంటే నేను సెన్సిటివ్గా ఫీల్ కాకూడదా? ఇక ఆమె కోసం అన్వేషించటం మానేశాను. నా అంత ఒంటరిగాడు ప్రపంచంలో మరొకడు లేడనిపించింది. ఈ ఒంటరితనం మర్చిపోవాలంటే సీసాలోని విస్కీ ఒక్క చుక్క కూడా మిగలకుండా నా కడుపులో పడాలి.
నేను అట్టపెట్టెను కానుగ చెట్ల కింద పడేసి సీసాను చంకనీరికించుకుని బీచ్ వైపు నడవసాగాను. సమయం 8 అయింది. ఈ పాటికి జనమంతా ఇండ్లకు తగలబడి బీచ్ ఖాళీగా ఉంటుందనుకున్నాను. కానీ నేను వెళ్ళేటప్పటికి బీచ్ చాలా రద్దీగా ఉంది. ఇంతమంది మధ్యన కూర్చుని విస్కీ తాగకూడదు. తాగడానికి ఇండియన్ పీనల్ కోడ్ అడ్డురాదు, సభ్యత అడ్డు వస్తుంది. ఈ సభ్యత అనే పదానికి రూపురేఖలు లేవు కానీ అది నిన్ను బుల్డోజర్ లాగా నెట్టుతుంది. నీకు ఇష్టమైన పని, నీకు తృప్తినిచ్చే పని ఏది చేయాలన్నా అటు చట్టమో ఇటు సభ్యత అడ్డు వస్తుంది. నడుముకో బండగట్టుకుని ఈ సముద్రంలోకి దూకాలన్నా నీకు స్వేచ్ఛ ఉండదు. బీచ్ మీద జనం పలచబడుతున్న సూచనలేవీ కనిపించటం లేదు. ఇక 10 నిమిషాల్లో సముద్రం పొంగి బీచ్ని ముంచేస్తుందని పుకార్లు పుట్టి ఈ జనమంతా ఇంట్లోకి పరిగెడితే ఎంత బాగుండును. పైన చంద్రుడు, కింద ఇసుక, మధ్య నేను మాత్రం మిగిలితే ఎంత బాగుండును. బీచ్ మీద జనం పలచక పడకపోవటం అటుంచి ఇంకా ఎక్కువ అవుతున్నారు. అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది ఈరోజు చైత్ర పౌర్ణమి అని. జనం ఎక్కువయ్యే కొద్దీ నా ఒంటరితనం ఎక్కువ కాసాగింది. నేను నీటి అంచు వద్దకు నడిచి ఒక కొయ్య తెప్ప మీద కూర్చున్నాను. సీసాను విప్పి ఒక్క గుక్క నోట్లో పోసుకున్నాను. మహా వగరుగా ఉంది. సోడాతో కానీ నీళ్లతో కానీ కలిపితే ఇంత వగరు ఉండకపోవును. కానీ ఇప్పుడు సోడా కోసం కానీ నీళ్ళ కోసం కానీ వెతుకుతూ నేను దేశమంతా తిరగదలుచుకోలేదు. అలాగే తాగసాగాను. అల్లంత దూరాన గాంధీ మహాత్ముని కంచు విగ్రహం విద్యుత్ దీపాల కాంతిలో మెరుస్తూ కనిపిస్తుంది. నేను ఆ విగ్రహానికి ఎదురుగా కూర్చుని విస్కీ తాగుతున్నానని తెలిస్తే మా నాన్న ఉరిపెట్టుకుని చేస్తాడు. పుస్తకాల్లో భగవద్గీత పైన, మనుషుల్లో గాంధీ పైన ఆయనకు మహాగురి. మరి ఇలాంగోని అడగండి, పూచిక పుల్లతో గొంగలి పురుగును తీసేసినట్టు వాడు గాంధీని తీసి పారేస్తాడు. గాంధీ అనే మానవుడు పుట్టడం వల్ల మన దేశం 100 ఏండ్ల ప్రగతిని కోల్పోయిందంటాడు. వాడెప్పుడు అంతే, ఎవరికి కొరుకుడు పడని సిద్ధాంతాలు ప్రకటిస్తుంటాడు. మీరెప్పుడైనా మా హాస్టల్కి రండి, ఇలాంగోను మీకు పరిచయం చేస్తాను. వాడి సిద్ధాంతాలు తలకిందులుగా ఉన్నట్టు మీకు మొదట్లో అనిపించినా వాడి వివరణ విన్నాక అవి సబబే అని మీరే ఒప్పుకుంటారు. నా అరిచేతులు, అరికాళ్ళు తిమ్మిరెక్కిపోయాయి. పరిసరాలు గిర్రెన తిరగటం ప్రారంభించాయి. విస్కీ మహావగరుగా ఉంది. నాలుకలోనూ, దవడలోనూ, గొంతులోనూ ఉండే కండరాలన్నీ కొంకర్లు పోతున్నాయి. క్రమక్రమంగా నా ఆపాద మస్తకం తిమ్మిరెక్కిపోయింది. పరిసరాలన్నీ ఫేడౌట్ అవుతున్నాయి. సినిమా తెర మీద ఫేడౌట్ ఫేడింగ్ జరుగుతుంది చూసారా, అలాగా. నేను కూర్చుని ఉన్న కొయ్య తప్ప ఆకాశంలో చంద్రుడు ఫేడౌట్ అయిపోయారు. వెంటనే లావణ్య ఫేడిన్ అయింది. ఆమె రూపం స్పష్టంగా కనబడసాగింది. కనబడటమే కాదు, నేరుగా నా మెదడులోకి ప్రవేశించి ఏదో ఒక మూలను కూర్చోక మెదడులోని ప్రతి అణువును ఆక్రమించింది. నేను మాటికి లావణ్య అని కలవరిస్తుంటే నేను ఆమెను 250 ఏండ్ల నుంచి ప్రేమిస్తున్నానని మీరు అనుకోవచ్చు. అలాంటిదేమీ లేదు. పార్వతీ దేవదాసుల్లాగా ఒకే ఊర్లో పుట్టి, ఒకే ఊర్లో చదువుకుని, ఒకే కంచంలో తిని, అందులోనే పడుకుని నిద్రపోతూ పెరిగిన వాళ్ళం కాము. మెడికల్ కాలేజీకి వచ్చాకనే ఆమె నాకు తారసపడింది. ఇంటర్వ్యూకి వచ్చిన రోజున, అంటే ఈ కాలేజీలో అడుగుపెట్టిన మొదటి రోజున ఆమెను చూసినప్పుడే ఆమె పైన నాకు కన్నుపడింది. ఈ కన్నుపడడాన్ని నాగరికుల భాషలో ఏమంటారో నాకు తెలియదు. మా క్లాసులో 23 ఆడపిల్లలున్నారు. ఇంతమంది ఉండగా నాకు లవి, అదే లావణ్య పైన ఎందుకు కన్నుపడింది? ఈ ప్రశ్నని కనుక సైకో అనలిస్ట్ని అడిగితే వాడు ముందు నా మెంటల్ మేకప్, సోషల్, కల్చరల్ బ్యాక్గ్రౌండ్ స్టడీ చేయాలంటాడు. అవేమీ అవసరం లేదు. ఆ ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్. లవి ముఖంలో జీనత్ అమన్ పోలికలుంటాయి. జీనత్ అమన్ నా ఆరాధ్య దేవత. ఆమె ఉండే సినిమాలను ఒక్కొక్కదాన్ని డజన్ సార్లు చూడటం నాకు చిన్నప్పటి నుండి అలవాటు. మీరెప్పుడైనా మా హాస్టల్కి వచ్చి నా రూమ్లోకి తొంగి చూడండి. బస్టాండ్లో నిలబడి ఉన్నట్లు అనిపిస్తుంది. కిటికీ రెక్కల మీద, కబ్బోర్డ్ల తలుపుల మీద, గోడల మీద ఎక్కడ చూసినా జీనత్ అమన్ పోస్టర్లు కనిపిస్తాయి. సాధారణంగా జనం సినిమా చూశాక పాటల పుస్తకం కొనుక్కుంటారు. నేను జీనత్ అమన్ సినిమా చూశాక నేరుగా క్యాబిన్లోకి వెళ్ళి ఆపరేటర్ను బతిమాలుకొని జీనత్ పోస్టర్ను తెచ్చుకుంటాను. ఈ సినిమా పిచ్చి మాన్పించాలని ఇలాంగో చాలా ప్రయత్నించాడు. వాడంటే నాకు చాలా గౌరవం. కానీ ఈ ఒక్క విషయంలో నేను వాడి మాట వినలేదు. కనుక ఇంటర్వ్యూ రోజున లవిని చూడగానే నాకు పూర్వజన్మ నుండి పరిచయం ఉన్న మనిషి కనిపించినట్టు అయింది. ఆమె తప్పకుండా సెలెక్ట్ కావాలని 1000 దేవుళ్లకు మొక్కుకున్నాను. నేను సెలెక్ట్ అవుతానా లేదా అన్న విషయం కూడా నన్ను అంతగా బాధించలేదు. ఒకవేళ ఆమె గనుక సెలెక్ట్ కాకపోతే నేను కూడా ఈ కాలేజీలో జాయిన్ అవ్వకూడదని కూడా అనుకున్నాను.
కానీ మేమిద్దరం సెలెక్ట్ అయ్యాం. మా క్లాసును 2 బ్యాచ్లుగా విభజించారు. మేమిద్దరం ఒకే బ్యాచ్లో పడ్డాం. థియరీ క్లాస్లో ఆడపిల్లలందరూ ముందు బెంచీలో మందలాగా కూర్చునేవారు. కానీ ప్రాక్టికల్స్ క్లాస్లో సీట్లు వరుస నంబర్ ప్రకారం వచ్చేవి. కెమిస్ట్రీ ల్యాబ్లో మా ఇద్దరి సీట్లు ఎదురెదురుగా పడ్డాయి. మా ఇద్దరి మధ్య ఒక ర్యాక్ ఉండేది. దానిలో రసాయన పదార్థాలు ఉండే సీసాలు వరుసలుగా ఉండేవి. ఆ రసాయన పదార్థాలు రంగురంగుల్లో ఉండేవి. ఆ రంగుల గుండా నేను లవీని చూస్తూ ఉండేవాడిని. ఆ నుదురు, కనుబొమ్మలు, కనురెప్పలు, పెదవులు, చెంపలు, గడ్డం ఎంతసేపు చూసినా తనివి తీరేది కాదు. ఒకరోజు రాత్రి నా గదిలో పడుకునే ముందు లైట్ ఆపు చేయబోతూ గోడల మీద పోస్టర్లను చూసి పూర్ జీని అనుకున్నాను. ఈ మధ్య జీనత్ సినిమాలు చూడటం మానేశానని కాదు. ఆ సినిమాల సంఖ్య బాగా తగ్గిపోయింది. పోస్టర్లన్నీ పాతబడిపోయాయి. గతంలోనైతే పోస్టర్లను వారం మార్చేవాడిని. ఈ పోస్టర్లు 6-7 నెలల నుంచే అలాగే ఉన్నాయి. కొన్నింటి మీద సాలెగుళ్ళు ఏర్పడి ఉన్నాయి. ప్రాణంతో ఉండే జీనత్ కళ్ళ ముందుండగా బొమ్మ జీనత్ ఎవడికి కావాలి? ఒకసారి లవి నాకు చిన్న ఫేవర్ చేసింది. సంఘటన చిన్నదే అయినా దాని మూలాన లవి పట్ల నాకున్న అభిమానం 1000 రెట్లు ఎక్కువైంది. కెమిస్ట్రీ ల్యాబ్లో టేబుల్ కవతల లవి, యువతల నేను నిలబడి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. డెమాన్స్ట్రేటర్లు ఇద్దరు ఆ చివరను కూర్చుని క్యాలెండర్ ముందర పెట్టుకుని క్యాజువల్ లీవులు, యాన్యువల్ లీవులు లెక్క పెట్టుకుంటున్నారు. నేను రాడికల్ ఎనాలిసిస్ చేస్తున్నాను. నాకు ఎరుపు రంగులో ఉండే పిడికెడు పౌడర్ ఇచ్చారు. అందులో ఉండే రాడికల్ కనుక్కోవాలి. ఎన్నిసార్లు రిపీట్ చేసినా నాకు రాడికల్ అంతు చిక్కడం లేదు. ఒకసారి కాపర్ వస్తుంది, మరోసారి పొటాషియం వస్తుంది. నాకు చాలా విసుగనిపించింది. రేగడి మట్టికి ఎర్రసిరా కలిపి ఇచ్చారేమోననిపించింది. నా ముందర టేబుల్ మీద బున్సన్ బర్నర్, గాజు కుప్పెలు, టెస్ట్ ట్యూబులు, సిప్పెట్లు చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంతలో ఎలా జరిగిందో ఏమో నా ఎడమ చేయి తగిలి గాజు కుప్పె కింద పడి పళ్ళున పగిలింది. కుప్పెలోని యాసిడ్ నా షూ మీద పడి షూ రంధ్రం పడిపోయింది. లవి తను చేస్తున్న ప్రయోగాన్ని వదిలిపెట్టి గబగబా టేబుల్ని చుట్టూ వచ్చి అచ్చచ్చో అంటూ గుండెల మీద చేయి వేసుకుంది. నేను గబగబా షూ విప్పేశాను. లోపలున్న సాక్స్ కూడా రంధ్రం పడింది. అది కూడా విప్పేశాను. లవి దగ్గరగా వచ్చి మోకాళ్ళ మీద అరచేతులు వేసుకుని వేళ్ళు కాలాయేమో ఏది చూడని అంది. ఆ తర్వాత నడుమెత్తి థ్యాంక్ గాడ్ షూ ఉండబట్టి వేళ్ళు కాలలేదు. అసలు ఎలా జరిగింది అని అడిగింది. ఐ డోంట్ నో. నా ఎడమ చేయి యాక్సిడెంట్గా దానికి తగిలిందనుకుంటాను అన్నాడు. యాక్సిడెంట్గా ఏమీ జరగలేదు. నేను ల్యాబ్లో సామాను పగలగొట్టడం ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు ఒకసారి కోనికల్ ఫ్లాస్క్ పగలగొట్టాను. అంతకుముందు ఒకసారి స్టాప్ వాచ్ను పగలగొట్టాను. ఇంకోసారి ఇంకేదో పగలగొట్టాను. ఇది 4వసారి. ఇవన్నీ యాక్సిడెంట్గా జరగటం లేదు. ఈ వెధవ ర్యాక్లో ఉండే వెధవ వస్తువులన్నీ కుడిచేయి అలవాటుగా ఉన్నవారికి అనుకూలంగా ఉండేలా అమర్చిపెట్టారు. నాబోటివాడు ఎంత జాగ్రత్తగా ఉన్నా అవి కింద పడటమో నెత్తిన పడటమో తప్పదు. కానీ నేను ఆ విషయం లవికి చెప్పలేదు. గాజుకుప్ప కింద పడి పగిలి పెళ్ళున చప్పుడు కాగానే అటెండర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. గాజు ముక్కలను జాగ్రత్తగా ఏరివేశాడు. యాసిడ్ మీద అదేదో పౌడర్ ఇంతెత్తు జల్లి ఆ తర్వాత అలుగుగుడ్డ తెచ్చి దాన్ని శుభ్రంగా తుడిచేశాడు. ఇంకో అటెండర్ ఒక పెద్ద రిజిస్టర్ తీసుకొచ్చి నా ముందర పెట్టాడు. దాన్ని బ్రేకేజీ రిజిస్టర్ అంటారు. ల్యాబ్లో నువ్వేదన్నా సామాను పగలగొడితే నీ పేరు, నువ్వు పగలగొట్టిన సామాను వివరాలు అందులో రాయాలి. ఒక విద్యార్థి ఒక సంవత్సరంలో 3 సార్లు సామాను పగలగొట్టచ్చు. 4వసారి పగలగొడితే పగలగొట్టిన సామాను ఖరీదు అపరాధం కింద నువ్వు కాలేజీకి చెల్లించాలి. అలా అని కాలేజీ కాన్స్టిట్యూషన్ 4032 క్లాజ్ 8వ పేరాలో ఉంది. నేనిప్పుడు పగిలిన వస్తువు ఖరీదు చెల్లించక తప్పదు. దాని ఖరీదు ఎలా లేదన్నా 200 ఉంటుంది. వెంటనే మనీ ఆర్డర్ పంపమని మా నాన్నకు ఉత్తరం రాయాలి. సోనగిరి స్వామి గారి వ్యాఖ్యానంతో కూడిన భగవద్గీత లైబ్రరీ ఎడిషన్ మార్కెట్లోకి వచ్చిందని, దాన్ని కొనడానికి డబ్బు కావాలని రాస్తాను. బ్రేకేజీ రిజిస్టర్ తెచ్చి నా పేరు రాసి పగిలిన వస్తువు వివరాలు రాయటం ప్రారంభించాను. ఇంతలో లవి, హే దేవి, నువ్వు వస్తువులను పగలగొట్టడం ఇది మొదటిసారి కాదనుకుంటాను అంది. 4వసారి. మరి ఆ రిజిస్టర్లో ఎందుకు రాస్తున్నావు? నీకేమన్నా డబ్బు ఎక్కువైందా అని అడిగింది లవి. మరేం చేయమంటావు? నా పేరు రాయి, నేను పగలగొట్టినట్టు రాయి. థ్యాంక్ యూ, కానీ అనవసరంగా నీకు ట్రబుల్ ఇవ్వదలుచుకోలేదు. ఇందులో ట్రబుల్ ఏముంది? నేను ఇంతవరకు ఏవీ పగలగొట్టలేదు. నువ్వు అపరాధం తప్పించుకునే ఉపాయం చెప్పాను అంది లవి.
నేను మరీ బెట్టి చేయదలుచుకోలేదు. ఈ ఆబ్లిగేషన్లో ఎప్పుడు పడదామా అని చూస్తున్నాను. వెంటనే నా పేరు కొట్టేసి ఆమె పేరు రాసి కాలం నింపాను. ఇంతలో ఆమె టేబుల్ చుట్టుకుని వచ్చి కాలం చివర సంతకం చేసింది. నేను రిజిస్టర్ మూసేసి థ్యాంక్స్ లవి అన్నాను. ఆమెను నేనలా పిలవటం అదే మొదటిసారి. ఇంతకు ముందే చెప్పాను కదా, ఆ చిన్న సంఘటనతో ఆమె పట్ల నాకుండిన అభిమానము, చనువు 1000 రెట్లు ఎక్కువయ్యాయి. ఇంతకు నీకు రాడికల్ దొరికిందా అని అడిగింది లవి. లేదని చెప్పాను. నాకు దొరకలేదు, రిపీట్ చేసి చేసి విసిగైపోయింది అంటూ తల పట్టుకుని స్టూలు మీద కూర్చున్నది. రాడికల్ నాకే దొరకనప్పుడు క్లాసులో మరెవరికి దొరికి ఉండదని నాకు తెలుసు. ప్రాక్టికల్స్లో నన్ను కొట్టేవాడు ఎవడూ క్లాసులో లేడు. నేను డబ్బా కొడుతున్నాను అనుకోకండి. లవి టేబుల్ మీదున్న సామాగ్రిని ఒక మూలకు నెట్టి 5 సార్లు రిపీట్ చేశాను, తల వేడెక్కిపోయింది అంటూ కన్నతల మీద రుద్దుకోసాగింది. చేజిక్కిన అవకాశాన్ని మెడపట్టుకుని దొరకబుచ్చుకోవాలి. మరి అలా కూర్చోవటం ఎందుకు? క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగుదాం పదా అన్నాను. లెట్స్ గో అంటూ లవి లేచి నిలబడింది. ఆ రోజు మొదటిసారిగా లవిని క్యాంటీన్కు తీసుకెళ్లాను. ఆ రాత్రి నా డైరీలో 4 పేజీలు నింపేశాను. నాకు డైరీ రాసే అలవాటుంది. భావి కాలంలో చరిత్ర పురుషుడనవుతాడని, నా డైరీ చరిత్రకారులు అధ్యయనం చేస్తారని నాకు భ్రమ లేదు. నాకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ. సాధారణ విషయాలు కూడా ఎక్కడైనా రాసుకుంటే గానీ జ్ఞాపకం ఉండవు. నేను డైరీ రాయటం అలా ప్రారంభమైంది. ఆ రోజు రాత్రి 2 గంటల దాకా లవీని గురించి రాస్తూ మేలుకున్నాను. నాడు మజ్ను కనుక డైరీ రాసి ఉంటే లైలాన్ గురించి ఏమి రాసి ఉండేవాడో కానీ నేను మాత్రం లవీని గురించి చాలా రాశాను. ఆ రోజు నుంచి ప్రతిరోజు మేమిద్దరం క్యాంటీన్కి వెళ్ళేవాళ్ళం. ప్రాక్టికల్ క్లాసుల్లో ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయినా కాకపోయినా, తలనొప్పి వచ్చినా రాకపోయినా క్యాంటీన్కి వెళ్ళేవాళ్ళం. లవీకి బ్లాక్ కాఫీ అలవాటు. పాలు కలిపిన కాఫీ తీసుకోదు. ప్రతిసారి నేను స్వయంగా కిచెన్లోకి వెళ్ళి పాలు కలపకుండా ఒక కప్పు పంపించమని కుక్కుకు చెప్పి వచ్చేవాడిని. ఆ ప్రత్యేకమైన కాఫీ తయారై వచ్చేటప్పటికి 1 గంట అయ్యేది. ఈలోగా నేను లవీని ఓదరగొడుతుండేవాడిని. లవి గొప్ప స్పోర్ట్ కాదు కానీ ఓపెన్గా మాట్లాడుతుంది. మాట్లాడేటప్పుడు ఆమె ముఖంలో కానీ కంఠంలో కానీ తెచ్చుగోలుదనం ఏమాత్రం కనిపించదు. సాధారణంగా ఆడపిల్లలు, కనీసం నా క్లాసులో ఉన్నవాళ్ళు అలా కాదు. మాతృభాషను కూడా ఇంగ్లీష్ లాగా ఉచ్చరించడానికి ప్రయత్నిస్తుంటారు. హావభావాల్లోనూ ముఖ కవలికల్లోనూ హాలీవుడ్ తారలను అనుసరిస్తుంటారు. లవి అలా కాదు. ఆమె వాడే మాటలే కాక వెలిబుచ్చే అభిప్రాయాలు కూడా స్పాంటేనియస్గా ఉంటాయి. తన పెద్ద తమ్ముడితోనో చిన్న తమ్ముడితోనో మాట్లాడుతున్నట్టు అరమరికలు లేకుండా మాట్లాడుతుంది. అన్నట్టు ఆమెకి 2 తమ్ముళ్ళు ఉన్నారట. వాళ్ళ సొంతూరు కడలూరు. పేరుకు తగినట్టుగానే ఆ ఊరు సముద్రాన్ని ఆనుకొని ఉంటుంది. వాళ్ళ నాన్న చేపల వ్యాపారం చేస్తాడట. అతనికి 4 పవర్ బోట్లున్నాయట. పట్టిన చేపలను అతడు ఇటు మద్రాసుకు అటు బెంగుళూరుకు పంపిస్తాడట. చేపలేగాక టైగర్ ఫ్రాన్స్ అనే రొయ్యలను ఫ్రాన్స్కు ఎగుమతి చేస్తాడట. ఈ చేపల వ్యాపారంలో అతడు ఏటేటా వేలకు వేలు లాభాలు గడిస్తాడట. ఒకవేళ నష్టం కనుక వస్తే అతడేం చేస్తాడనుకున్నారు? ఒక పవర్ బోటును సముద్రంలోకి తీసుకెళ్లి దాని ఇంజన్ను ఇతర ముఖ్య భాగాలను తీసివేసి దాన్ని సముద్రంలో ముంచేస్తాడుట. ఒక్కొక్క బోటును ₹1,00,000 ఇన్ష్యూర్ చేసి ఉంచాడు. దాన్నలా ముంచేసి నేరుగా ఇన్సూరెన్స్ ఆఫీస్కెళ్ళి లక్షలు వసూలు చేసుకొస్తాడట. క్రమక్రమంగా నాకు కూడా బ్లాక్ కాఫీ అలవాటైపోయింది. నిజం చెప్పాలంటే నేనే అలవాటు చేసుకున్నాను. ప్రేమ అనే సౌధం కట్టాలంటే మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఉండి చావాలి కదా. అందుకని ఉత్త కబుర్లతో ఉత్తిత్తి చూపులతో ప్రేమ ఎంతో దూరం సాగదు, సినిమాల్లో తప్ప. సినిమాల్లో చూడండి, శివాజీ గణేశన్ అదోలా చూస్తాడు, జయలలిత ఇదోలా చూస్తుంది. మరుక్షణంలోనే వాళ్ళిద్దరూ ఏ పార్కులోనో డ్యామ్ దగ్గర జియట్ పాడుతూ ఉంటారు. నిజ జీవితంలో అలా జరగదు. ప్రేమ అనే బిల్డింగ్ కట్టాలంటే మ్యూచువల్ ఇంట్రెస్ట్ అనే పునాది వేయాలి. ఈ ముక్క ఎక్కడో పుస్తకంలో చదివాను. ఏ పుస్తకంలో చదివానో జ్ఞాపకం లేదు. లేకపోతే ఇలాంగో చెప్పాడేమో. కనుక నేను లవీ జీవితంలోకి చొచ్చుకుపోవాలంటే ఆమెకున్న అభిరుచులేమిటో స్టడీ చేయాలి. పనిగట్టుకుని ఆమెకున్న హాబీలను అభిరుచులను స్టడీ చేశాను. చివరకు తేలిందేమిటంటే బ్లాక్ కాఫీ తాగటం ఒక్కటే ఆమెకున్న అభిరుచి. అదెలాగో అలవాటు చేసుకున్నాను. దానివల్ల ఈ ప్రేమ సౌధం ఒక అంగుళం కూడా పైకి లేవలేదు. ప్రతిరోజు డికాషన్ కాఫీ తాగుతుండటం వల్ల రాత్రి 2 గంటల దాకా నిద్ర పట్టేది కాదు.
నిద్ర పట్టేదాకా లవీని గురించి ఆలోచిస్తూ పడుకునేవాణ్ణి. లవీకి వేరే అభిరుచులేవీ లేవు కనుక కనీసం నా అభిరుచులన్నా ఆమెపై రుద్దడానికి వీలవుతుందేమోనని ప్రయత్నించాను. సినిమాలు చూడటం నాకు చాలా ఇష్టం. లవీ కూడా చాలా సినిమాలు చూసింది. చూసినవన్నీ కూడా వాళ్ళ నాన్న తీసుకెళ్లి చూపించిన సినిమాలే. వాళ్ళ నాన్న తను చేపల వ్యాపారంలో చేసిన పాపాలను పోగొట్టుకునేందుకు దేవుళ్ళ సినిమాలే చూస్తాడు. లవీ చూసిన సినిమాలన్నీ చాలా వరకు పౌరాణికాలే. ఆమె అభిమాన చిత్రం శివలీలలు. మరి నువ్వెప్పుడూ సోషల్ పిక్చర్స్ చూడలేదా అని అడిగాను ఒకసారి. సోషల్ పిక్చర్ అంటే అని అడిగింది లవీ. అంటే ఏమిటో ఓపిగ్గా వివరించాను. ఒక ఉదాహరణ ఇస్తే గానీ వివరణ పూర్తి కాదనే ఉద్దేశంతో ఫర్ ఎగ్జాంపుల్ దేవదాస్ అన్నాను. ఓ దేవదాసుని 2 సార్లు చూశాను. ఒకసారి నా చిన్నప్పుడు మా ఊరిలో చూశాను. ఇంకోసారి అదే సినిమా మా కాలేజీలో బెనిఫిట్ షో వేస్తే చూశాను. ఎలా ఉంది నీకు ఆ సినిమా అని అడిగాను. చాలా బాగుంది. తాగుడు వల్ల జనం ఎలా చెడిపోతారో చాలా బాగా చూపించారు అంది. దేవదాసు కథని ఇంత గొప్పగా ఎవరూ ఇంటర్ప్రెట్ చేయలేదు. ఈమె చేత టైమ్ మ్యాగజైన్లో సినిమా రివ్యూలు రాయిస్తే బాగుండును. ఆ రోజు నుంచి లవీతో సినిమాలను గురించి మాట్లాడడం మానేశాను. నాకుండే ఇంకో అభిరుచి పుస్తకాలు చదవటం. దీన్నైనా లవికి అలవర్చడానికి వీలవుతుందేమోనని ప్రయత్నించాను. అప్పట్లో ఒక పుస్తక సంస్థ పాఠకుల కోసం ఒక బహుమతి పథకం నడుపుతుండేది. ఆ సంస్థ కొన్ని 100 పుస్తకాలు ప్రచురించింది. వాటి పేర్లు, ధరలు కేటలాగులో ఉంటాయి. నువ్వు 50 రూపాయలు విలువ చేసే పుస్తకాలకు ఆర్డర్ ఇప్పించి తెప్పించావంటే వాళ్ళ పుస్తకాలతో పాటు ఒక బహుమతి కూపన్ పంపుతారు. ఆ కూపన్ విలువ 10 రూపాయలు. నువ్వు నీ మిత్రుడికొకడికి ఆ సంస్థను పరిచయం చేసి వాడి ద్వారా 50 రూపాయలు విలువ చేసే పుస్తకాలు కొనిపించావంటే వాళ్ళు నీకొకటి నీ మిత్రుడికొకటి బహుమతి కూపన్లు పంపుతారు. అప్పుడు నువ్వు నీ దగ్గరుండే 2 కూపన్లను పోస్టులో పంపితే వాళ్ళు నీకు 20 రూపాయలు విలువ చేసే పుస్తకాలు పంపుతారు. అది పథకం. నేను మొదట 50 రూపాయలు విలువ చేసే పుస్తకాలు తెప్పించి ఒక కూపన్ సంపాదించాను. లవీ నా సంస్థకు పరిచయం చేసి ఆమె చేత కూడా పుస్తకాలు కొనిపించాలని నిశ్చయించుకున్నాను. ఒకరోజు బ్లాక్ కాఫీ తాగుతూ ఈ బహుమతి పథకాన్ని ఆమెకు వివరించాను. ఆమె నేను చెప్పిందంతా సావకాశంగా విని చివర్లో నీకు కావాలంటే ఆ 10 రూపాయలు ఇప్పుడే ఇస్తాను పట్టు. ఆ సోదంతా నాకు చెప్పి విసిగించకు అంది. ఈ బ్రహ్మ ఎంత అవకతవక దేవుడు. లవీ బహిసౌందర్యం నా టేస్ట్కి సరిపోయేటట్టుగా ఉన్న ఆమె అంతరంగంలో మాత్రం నాకు నచ్చే అంశాలు ఒక్కటి కూడా లేవని తెలిసిపోయింది. నా అభిరుచులను ఆమెకు అలవరచడం కానీ ఆమె అభిరుచులను నేను అలవరుచుకోవటం కానీ జరిగే పనులు కావని నాకు క్రమంగా తెలిసిపోయింది. మరి నేను ఈ ప్రేమ సౌధాన్ని నిర్మించడం ఎలా? ప్రేమ సౌధాన్ని అంత జరూరుగా నిర్మించాల్సిన అవసరం ఏమిటంటారా? నాకు తెలియదు. బ్రహ్మదేవుడి అవకతవకలను గురించి ఆలోచిస్తూ కొన్ని నెలల పాటు గడిపాను. అలా ఆలోచింపగా ప్రేమ సౌధాన్ని నిర్మించడానికి మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఉండిపోవాల్సిన అవసరం అట్టే లేదనిపించింది. ప్రతిరోజు దేశంలో ఎంతమంది ప్రేమించుకోవటం లేదు? వాళ్ళంతా అభిరుచులు కలిశాకనే ప్రేమించుకుంటున్నారా? వాళ్ళ పెండింట్లు కూడా చేసుకుని సుఖంగా బతకడం లేదా? అలెగ్జాండర్ అనేవాడు ఎన్నో వేల మైళ్ళ కవతల నుంచి మన దేశానికి వచ్చి పురుషోత్తముని చెల్లెల్ని పెండ్లాడి తనతో తీసుకెళ్లలేదా? వాళ్ళ భాషలు వేరు, మతాలు వేరు, నాగరికతలు వేరు. ఆమె అభిరుచులు ఎలాంటివో ముందుగానే తెలుసుకునే అవకాశం కానీ సమయం కానీ అలెగ్జాండర్కు ఎక్కడ ఏడ్చింది? అయినా అతడు వెనుకాడా? అందుకే కాబోలు అతడిని అలెగ్జాండర్ ది గ్రేట్ అన్నారు. అభిరుచుల మాట ఎలా ఉన్నా లవీకి నేనంటే చాలా అభిమానం. మా క్లాసులో మొత్తం 57 అబ్బాయిలున్నారు. వాళ్ళలో చాలామంది నాకన్నా అందంగా ఉన్నారు. హాస్టల్ నుండి క్లాసులకు కార్లలో వచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ లవీ నాతో తప్ప మరెవరితోనూ క్యాంటీన్కి పోదు. మా క్లాస్మేట్స్ పిక్నిక్కి కానీ ఎక్స్కర్షన్కి కానీ వెళ్తుంటే లవీ ముందుగా నన్ను సంప్రదిస్తుంది. నేను కూడా వెళ్తున్నానంటేనే లిస్టులో తన పేరు రాస్తుంది. నేను వెళ్ళకుంటే తను వెళ్ళదు. ఆ మధ్య ఒకసారి మహాబలిపురం ఎక్స్కర్షన్కి వెళ్ళాం. ఆ రోజంతా లవీ నాతోనే ఉంది. సముద్ర తీరంలో నేనేరిచ్చిన గవ్వలనే బ్యాగులో వేసుకుంది. షోర్ టెంపుల్ వద్ద గ్రూప్ ఫోటో తీసినప్పుడు లవీ అందరినీ తోసుకుని వచ్చి నా పక్కనే నిలబడింది. నేను కడలూరుని సందర్శించలేదు కానీ లవీ కుటుంబ సభ్యులకందరికీ నేను పరిచయం అయిపోయాను. ఆమె తన తండ్రి చేసే చేపల వ్యాపారాన్ని గురించి నాకు చెబుతున్నట్టే నన్ను గురించి అతడికి చెబుతూ ఉండాలి. అతడు కూతురికి రాసే ప్రతి ఉత్తరంలోనూ నా క్షేమ సమాచారాలు విచారిస్తుంటాడు.
సమస్య ఏమిటంటే అతడు కూడా నన్ను దేవిదాస్ అని కాక దేవదాస్ అనే పేర్కొంటాడు. అయితే నా పేరుని తప్పుగా రాసే వాళ్ళను, తప్పుగా ఉచ్చరించే వాళ్ళను సరిదిద్దటం ఎప్పుడో మానేశాను. లవీకి ఆమె తండ్రి తమ్ముళ్ళు తరచూ ఉత్తరాలు రాస్తుంటారు. ఆ ఉత్తరాలను ఆమె నాకు చదివి వినిపిస్తుంది. ఒకసారి క్యాంటీన్లో బ్లాక్ కాఫీ తాగుతున్నప్పుడు ఆమె ఒక ఉత్తరాన్ని చదవమని నాకు ఇచ్చింది. ఉత్తరం తమిళంలో ఉంది. నేను తమిళం కూడి కూడి చదవగలను. ఆ కాస్త కూడా లవి కోసమే నేర్చుకున్నాను. తమిళమేమిటి, ఆమె కోసం ఎస్కిమో భాష నేర్చుకోమన్నా నేర్చుకుంటాను. ఆ ఉత్తరం వాళ్ళ నాన్న రాశాడు. తాను భార్యా సమేతుడై శబరిమలై తీర్థయాత్ర వెళుతున్నానని, ఇంటిని చూసుకోవడానికి లవీని రమ్మని రాశాడు. ఇంటిని చూసుకోవటం ఏమిటి, వాళ్ళ ఇంటికి తాళం వేసుకుని వెళ్ళరా అని అడిగాను. మా తమ్ముళ్ళు ఇంట్లోనే ఉంటారు కదా, నేను వెళ్ళకుంటే వాళ్ళకి ఎవరు వండి పెడతారు అంది లవి. వాళ్ళు ఇంట్లో ఉండటం ఎందుకు, వాళ్ళు వెళ్ళరా తీర్థయాత్రకు అన్నాను. వెళ్ళరు, వెళితే వాళ్ళ స్కూల్ చదువులు పాడవుతాయి. మరి నీ చదువులు పాడు కావా? వచ్చాక ఎలాగో సర్దుకుంటాను. ఈ 10 రోజుల్లో కవర్ అయిన సిలబస్ అంతా ఇంట్లో కూర్చుని చదువుతాను. థియరీ క్లాసులు సరి, ప్రాక్టికల్స్ మాట ఏమిటి అని అడిగాను. నువ్వు ఉన్నావుగా, నేను మిస్ అయిన ఎక్స్పెరిమెంట్లు తర్వాత నాకు నేర్పించు. ఓ 2 ఆదివారాలు డిమాన్స్ట్రేటర్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఆ ఎక్స్పెరిమెంట్లన్నీ చేసేద్దాం. 10 రోజుల సెలవు మీద లవి స్వగ్రామం వెళ్ళిపోయింది. ఆమె లేకపోవటంతో ల్యాబొరేటరీ ఎడారిలాగా అనిపించసాగింది. ల్యాబొరేటరీయేగాక కాలేజీ యావత్తు శూన్యం అనిపించింది. అయినా మనసు కూడా తీసుకుని రోజు ల్యాబ్కు వెళ్ళేవాడిని. లవి వచ్చాక ఈ ప్రయోగాలన్నీ ఆమెకు నేర్పాలి కదా, అందుకని. చిత్రమేమిటంటే లవి ఎదురుగా ఉన్నప్పుడు ఆమెను గురించి ఇంత ముమ్మరంగా ఆలోచించేవాడిని కాను. ఆమె వెళ్ళిపోయాక నేను చేసే ప్రతి ఆలోచన ఆమె చుట్టూ పరిభ్రమించసాగింది. నేను చేసే ప్రతి వస్తువులోనూ ఆమె కనిపించసాగింది. లవి వెళ్ళిపోయిన 3వ రోజున మా టౌన్లోకి జీనతామన్ నటించిన సినిమా ఒకటి వచ్చింది, మనోరంజన్. 2 గంటల మ్యాట్నీ షోకు వెళ్ళాను. షో అయ్యాక బయటకు వచ్చి థియేటర్ ఎదురుగా ఉండే హోటల్లో టోపికాయ తిని మళ్ళీ అదే సినిమా 6 గంటల షోకు వెళ్ళాను. అది అయిపోయాక బయటకు వచ్చి 2 కప్పుల టీ తాగి మళ్ళీ 10 గంటల షోకు వెళ్ళాను. అది అయిపోయేటప్పటికి రాత్రి 1 గంట అయింది. బస్టాండ్కి వెళితే ఒక్క ఆటో కూడా లేదు. నడుచుకుంటూ హాస్టల్కి వచ్చాను. మెస్ హాల్లో చల్లటి అన్నం తిని నా గది చేరుకున్నాను. ఇక నిద్ర పట్టితేనా ఏక బిగిని 9 గంటల సేపు జీనతామన్నే చూస్తున్నందువల్ల కాబోలు నా తనువులోని అణువణును ఆమె ఆక్రమించుకుంది. ఆ చెంపలు, ఆ పెదవులు, ఆ భుజాలు, ఆ మెడ. బెడ్ మీద పడుకుని ఒక పెట్టె సిగరెట్లు బూడిద చేశాను. లేచి మెట్లెక్కి టెర్రస్ మీదకి వెళ్ళాను. టెర్రస్ మీద కాళ్ళు అరిగిపోయేలాగా తిరిగి మళ్ళీ గదిలోకి వచ్చాను. అయినా నిద్ర రాలేదు. అప్పుడు నేను ఒక వెధవ పని చేశాను. అంత చండాలమైన పని నా 20 ఏండ్ల భ్రష్టాకారి జీవితంలో నేనెప్పుడూ చేయలేదు. అలాంటి పని ఎందుకు చేశారని మీరు నన్ను నిలదీసి అడిగితే నేనేమీ చెప్పలేను. పువ్వులు వికసించడం పైన, సముద్రపు అలలపైన పౌర్ణమి చంద్రుని ప్రభావం ఉంటుందంటారు. మనుషుల ప్రవర్తన పైన, కనీసం నా ప్రవర్తన పైన పున్నమి చంద్రుని ప్రభావం ఉందని నా అనుమానం. నాకు డైరీ రాసే అలవాటు ఉందని చెప్పాను కదా, దాన్ని ఒకసారి తిరగేయండి. ప్రతి పున్నమి రోజున నేను ఏదో ఒక అవకతవక పని చేస్తుండటం మీరు గమనిస్తారు. నేను మనోరంజన్ సినిమా 3 సార్లు చూసి వచ్చిన రాత్రి కూడా పున్నమి రాత్రే. హాస్టల్కి వచ్చాక నిద్ర పట్టలేదు. ఇక నా శేష జీవితంలో ఒక్కసారి కూడా నిద్ర పట్టడం జరగదేమో అనిపించింది. కళ్ళు మూస్తే లవి, కళ్ళు తెరిస్తే జీనతామన్, కిటికీ బయట పున్నమి చంద్రుడు. వీళ్ళ ముగ్గురు నా మెదడును 3 ముక్కలు చేసి తీసుకెళ్ళిపోయారు. నేను బెడ్ మీద నుంచి లేచి టేబుల్ మీద కూర్చున్నాను. ఒక అరటావు కాగితం తీసుకుని లవి పేరిట ఉత్తరం రాశాను. ఉత్తరం రాయటం చండాలమైన పని కాదు. ఉత్తరంలోని అంశాలే చండాలమైనవి. ఆ ఉత్తరాన్ని ఎవడైనా చేజిక్కించుకుంటే దాన్ని అడ్డం పెట్టుకుని నన్ను జీవితాంతం బ్లాక్మెయిల్ చేయొచ్చు. అందులోని అంశాలు అలాంటివి. వాటిని నేనిప్పుడు ఏ కరువు పెట్టదలుచుకోలేదు. అవి చాలా వరకు నాకు జ్ఞాపకం లేవు కూడా. మర్చిపోయాను. పనిగట్టుకుని కొన్ని మానసికమైన కసరత్తులు చేసి మర్చిపోయాను. తెల్లవారగానే లేచి ఆ ఉత్తరాన్ని పోస్ట్ చేశాను. మరుసటి దినం నుంచే రిప్లై కోసం ఎదురు చూడటం ప్రారంభించాను. నా తెలివి మండ. నా ఉత్తరం కడలూరు చేరడానికి కనీసం 2 రోజులు పట్టుతుంది. ప్రత్యుత్తరం అటు నుంచి రావడానికి మరి 2 రోజులు పట్టుతుంది. 4 రోజుల దాకా ఆగాలన్న ఇంగితం కూడా నాకు లేకపోయింది. ప్రతిదినం 8 గంటలకల్లా పోస్టాఫీస్ ముందర హాజరయ్యేవాణ్ణి. పోస్ట్ మ్యాన్ బయటికి రాగానే
నాకేదైనా ఉత్తరం ఉందా అని అడిగేవాడిని. మొదట్లో వాడు చాలా మర్యాదగా లేదని చెప్పేవాడు. 4 రోజుల తర్వాత నా ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా పిచ్చివాడిని చూసినట్టు చూస్తూ ఉత్తరాల సంచిని తిప్పి భుజాన వేసుకుని వెళ్ళిపోవటం మొదలుపెట్టాడు. చివరికొక రోజున, రోజు ఇలా విసిగించడం ఎందుకు? ఉత్తరం ఉంటే లెటర్ బాక్సులో వేస్తాను కదా, నాతోనే ఉంచుకుని ఏమి చేసుకుంటాను? కూర చేసుకుంటానా అన్నాడు. వాడి చీత్కారాలను కూడా సరకు చేయకుండా రోజు 8 గంటలకు పోస్టాఫీస్ ముందర ప్రత్యక్షమయ్యేవాడిని. ఉత్తరం కోసం ఎదురు చూసి చూసి నా కళ్ళు కాయలు కాయటమేమో గాని పోస్టాఫీస్ చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు కాయలు కాసాయి. ఎంతగా ఎదురు చూసినా ఉత్తరం మాత్రం రాలేదు. ఏమై ఉంటుంది? బహుశా లవి కూడా శబరిమలే వెళ్ళిపోయిందేమో. నా ఉత్తరం తలుపు సందుగుండా వాళ్ళ ఇంట్లో పడి అఘోరిస్తోందేమో. సెలవులు ముగించుకుని లవి తిరిగి వచ్చింది. ఆ దినం నేను కెమిస్ట్రీ ల్యాబ్కు బయలుదేరుతుండగా నా ఎడమ కన్ను అదరలేదు. నల్లపిల్లి ఎదురుగా రాలేదు. నక్కల కూతలు వినిపించలేదు. అయినప్పటికీ ఆ పూట నా తల బొప్పి కడుతుందని ఏదో పిశాచం నన్ను హెచ్చరించసాగింది. నాకు మానవాతీత శక్తులున్నట్లు నా అనుమానం. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.